పాపం యొక్క పర్యవస్థానం ఎలా ఉంటుందో మీకు తెలుసా? చాలా బాధాకరంగా ఉంటుందండి. మనం సంపాదనుకొని వచ్చిన ఒక శత్రువు మన ఇంటి ముందు ఉన్నప్పుడు మనం తెలియకుండా తలుపులు తీస్తే అమంతంగా ఆ శత్రువు మన మీద దాడి చేసి మనల్ని ఎలాగైతే హతమరుస్తాడో, సాతానుగాడు అలాగనే మనకు తెలియకుండానే మన పాపంలో దించాలనుకుంటాడు మనసులోనే. మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి, దావీదు ఒకగానొక దినమున ఉరియాని సంపిస్తాడు. ఉరియా భార్యని తనకు భార్యగా చేసుకుంటాడు. ఆ తర్వాత జీవితాంతం శిక్ష అనుభవించాడు దావీదు. ఉరియా భార్యను దగ్గర చేర్చుకున్న సంతోషమే కానీ తను ఎంతమంది కుమారులు చనిపోయారో తెలుసా? ఆఖరికి తను కూడా రాజ్యాన్ని వదిలిపోయి పారిపోయిన పరిస్థితికి వచ్చిండు దావీదు. కుటుంబంలో సమాధానం లేదు. పాపం చేసినప్పుడే నువ్వు అపవాదికి తలుపులు తెరిచినావు. సోదర జాగ్రత్త. అవాదం తప్పు చేసినప్పుడు దేవుడు మనసు ఎంత బాధపడి ఉంటుంది, ఎంత నలిగిపోయి ఉంటుంది. ఒకసారి నువ్వు కూడా ఆలోచించు. తప్పు చేయొద్దు, జాగ్రత్తగా ఉండి నీ జీవితాన్ని కాపాడుకో.